మరి ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ గేట్లు ఎత్తేస్తా అంటోంది. సో మరి ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీజేపీ అంటోంది 48 గంటలు ఛాన్స్, ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి బీజేపీ కామెంట్ చేస్తోంది. ఒక అనలిస్ట్ గా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు లోక్సభ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు లేదా పార్టీల నాయకులు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ ని ముందు మనం అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ నాయకులు చెప్పినా లేదా కాంగ్రెస్ నాయకులు చెప్పినా లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు డోర్లు తలుపులు తెరుస్తున్నామని చెప్పినా లేదా బీజేపీ నాయకులు చెప్పినప్పటికీ ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికల్లో ఒక మైండ్ గేమ్, ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి లేదా తమ వైపు ఆకర్షించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఒకటి. అయితే రియాలిటీ ఏమిటంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అనేక మంది కాంగ్రెస్ టచ్ లోకి వచ్చారనేటువంటిది ఒక వాస్తవం. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా అనేక మంది కాంగ్రెస్ టచ్ లో ఉన్నారు. మనకి వాళ్ళు ఎట్లా బయటకు వస్తున్నారో కూడా తెలుసు. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే అందరూ ఒకేసారి వస్తే అది ఒక రోజు వార్త అయిపోతుంది. అలా కాకుండా లోక్సభ ఎన్నికలు జరిగే లోపల దశల వారీగా వచ్చేట్లయితే ప్రతిరోజు అది వార్తలో ఉంటుంది. రెండోది బీఆర్ఎస్ యొక్క శ్రేణుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి కూడా అదొక అస్త్రంగా కూడా పనిచేస్తుంది. అందుకని కాంగ్రెస్ వైఖరి చూస్తే ఆ విధంగా దశల వారీగా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తాం. రెండోది బీఆర్ఎస్ నాయకులు దానం నాగేంద్ర మీద, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి గారి మీద, ఆయన ఎమ్మెల్సీ పార్టీ ఫిరాయించారు కనుక చర్యలు తీసుకోమని చెప్పేసి ఫిర్యాదు చేశారు. అది ఏ పార్టీ అయినా చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఏంటంటే 4/3 మంది చీల్తేనే అది కీలక కిందకు వస్తుంది, వాళ్ళ సభ్యత్వాలు రద్దుగలవు. అందువల్ల ఒకళ్ళు ఇద్దరు 10 మందో వెళ్తే వాళ్ళ సభ్యత్వాలు మామూలుగా అయితే నిబంధనల ప్రకారం స్పీకరు నిష్పాక్షికంగా వ్యవహరిస్తే అవన్నీ కూడా రద్దయిపోతాయి. కానీ అటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా చూసాం మనం. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా నిబంధనలకు అనుగుణంగా అవసరమైనటువంటి సంఖ్య వచ్చేంత వరకు వాళ్ళు ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఎట్లాగూ అది చర్యకి అవకాశం లేదు కనుక రెండోది స్పీకర్ కూడా వాళ్ళ మనిషి కనుక అట్లా చేశారు. ఇప్పుడు స్పీకర్ కాంగ్రెస్ వ్యక్తి, అందువల్ల దానం నాగేందర్ మీద లేదా మహేందర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలంటే ఏదో ఒక పేరుతోటి తాత్సారం చేస్తారు. వాళ్ళని పిలవాలి, వాళ్ళ వివరణ తీసుకోవాలి. ఇటువంటివన్నీ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో అదే ప్రక్రియ నడుస్తూ ఉంది. అందుకని ఆ విధమైనటువంటి రిక్వైర్డ్ నంబర్ వచ్చేంత వరకు ఈ గేమ్ ఇట్లాగే కొనసాగిస్తారు. ఎన్నికల కోసం కూడా ఇది చేస్తారు. ఇక బీజేపీ నాయకులు చెప్తున్న దానికి మమ్మల్ని టచ్ చేసి చూడండి 48 hours లో కూల్చేస్తామంటే ఎట్లా కూల్చేస్తారు? రాజ్యాంగ విరుద్ధంగా కూల్చివేయాలి తప్ప వాళ్ళకి కూల్చివేయడానికి అవసరమైనటువంటి సంఖ్య కానీ లేదా వాళ్ళతోటి చేరటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినా వాళ్ళకి ఉపయోగం ఏమి లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరేటువంటి పరిస్థితి లేదు. అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ ఒక కామెంట్ చేస్తున్నారు, ఒక టాపిక్ ని తీసుకొచ్చారు. అక్కడ మనం చూసుకున్నట్లయితే మహేశ్వర్ రెడ్డి ఆయన ఏమంటున్నారంటే దానికి ముందు 48 గంటల ఏదైతే ఇష్యూ గురించి మాట్లాడారో దానికి ముందు ఓటుకు నోట్ కేసు కావచ్చు, తెరపైకి రావచ్చు, ఇంకోటి ఏదైనా తెరపైకి రావచ్చు. ఇలాంటి టైంలో ఏ ఇష్యూ పైకి వచ్చినా గానీ రెడీగా ఉన్నారు మీ మంత్రివర్గంలోని సభ్యులు, అంటే మంత్రులు. సో వాళ్లే మీ కుర్చీని ఆక్యుపై చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని కామెంట్ చేశారు. సో మరి ఎలా చూడాలి అంటారు దీన్ని? ఇప్పుడు గతంలో కవిత గారి మీద ఏ విధమైనటువంటి కేసు గాని లేకపోతే ఆమె సాక్షిగా పిలవకుందే లేదా నిందితురాలుగా చేర్చక ముందే ఇదే బీజేపీ నాయకులు ఆమె అరెస్ట్ అవుతుందని, జైలుకి వెళ్తుందని ఇట్లాంటివన్నీ కూడా చేసి వాళ్ళ రాజకీయంగా ఎంత నష్టపోయారో వాళ్ళకి తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి జనానికి తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఆ విధమైనటువంటి అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసు వాళ్ళ కొత్తదేమి కాదు. అది వెంటనే తేలుతుంది లేదా విచారణకు వచ్చి రేపో ఎల్లుండో జడ్జిమెంట్ వస్తుంది అనేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు ఏమీ లేదు. అందువల్ల అవన్నీ కూడా విష్ఫుల్ థింకింగ్ అంటారు. అంటే దుష్టాలోచన లేకపోతే అది ఆ విధమైనటువంటి దాని నుంచి వస్తా ఉంది. అది కూడా మైండ్ గేమే.
అంటే ఆయనకి శిక్ష ఇటీవల పడుతుందేమో. జరుగుతున్నటువంటి పరిణామాలని చూపించి కూడా ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? జార్ఖండ్ సీఎం ని కావచ్చు, మాజీ సీఎం హేమంత్ సోరెన్ కావచ్చు, జార్ఖండ్ సీఎం మాజీ సీఎం లేకపోతే అండ్ జార్ఖండ్ ఇప్పుడు సీఎం మీద లేదా అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ మీద ఉన్నటువంటి కేసులు వేరు, ఈడీ దర్యాప్తులు అవి వేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసు వేరు. అందువలన ఈ కేసుకున్నటువంటిది ఇది ఒక వేరే స్వభావం కలిగినటువంటి, అవి వేరే స్వభావం కలిగినటువంటివి. అయినప్పటికీ ఒక భయం అనేది ఉంటుంది కదండి, ఒక భయం అనేది ఉంటుంది కదా. భయం అంటే ఎప్పుడు ఉంటుంది భయం, ఎవరికైనా భయం ఉంటది. కేసులు లేకపోయినా కానీ ప్రభుత్వాలు కూలిపోతాయి అనేటువంటి భయం ఎవరికైనా ఉంటది. నరేంద్ర మోడీ గారికి కూడా భయం ఉండే కదా. మొత్తం ఇంతకుముందు గతంలో పార్టీ నుంచి దూరమైనటువంటి వాళ్ళని, లేకపోతే అవినీతికి సామ్రాట్లుగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళని ఏ నైతిక ప్రమాణాలతోటి ఏ భయం లేకుండా చేర్చుకుంటున్నారు పార్టీలోకి. ఇప్పుడు గతంలో చూసాం, మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు బీజేపీని తిట్టు తిట్టకుండా, నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని తిట్టు తిట్టకుండా అటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గరకు చేర్చుకొని కౌగిలించుకుంటున్నారు. ఎందుకని నరేంద్ర మోడీ గారికి బీజేపీకి భయం లేకపోతే అలాంటి వాళ్ళందరినీ చేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. అందుకని రాజకీయ నాయకులకి భయం అనేటువంటిది ఎప్పుడు ఉంటది. అది రేవంత్ రెడ్డి గారైనా, నరేంద్ర మోడీ గారైనా, లేకపోతే ఇంకోళ్ళైనా ఉంటది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసు అది వెంటనే వస్తుందా రాదా, అది ఊహాజనితమైనటువంటిది. అవి కోర్టులో ఉన్నది. అది ఆ కోర్టులో వచ్చినప్పుడు వాదనలు ప్రతివాదనలు జరిగినప్పుడు ఒకవేళ నిజంగానే శిక్ష పడింది అనుకోండి, శిక్ష పడితే ఆ శిక్షకు అనుగుణంగా ఎంత శిక్ష పడుతుంది, దానికి అనుగుణంగా రాజీనామా చేస్తారా, లేకపోతే జైలుకి వెళ్తారా, మళ్ళీ అప్పీల్ చేస్తారా, ఇట్లాంటి ఈ ప్రాసెస్ అంతా ఉంటది. అంటే ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుతున్నారండి, మీకే బలం లేదు ప్రభుత్వంలో, మీ మంత్రివర్గమే మీకు ఎప్పుడు మీ సీట్ ని తీసుకుందామా అన్న ఉద్దేశంలో ఉన్నారు. సో మీరు ఏం చేస్తారు అన్నట్టుగా బీజేపీ మాట్లాడుతోంది. ఇప్పుడు బీజేపీ కర్ణాటకలోను, మహారాష్ట్రలోను, మధ్యప్రదేశ్ లోను బీజేపీకి అసెంబ్లీలో ఉన్నటువంటి బలం వేరు, తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి బలం వేరు. అక్కడ బీజేపీ అనేటువంటిది అధికారానికి దగ్గరగా వచ్చి స్వల్పమైనటువంటి తేడాతోటి అధికారానికి దూరం అయింది. అందుకనే కాంగ్రెస్ నుంచి లేదా జేడీఎస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి మైనారిటీని చేసి వాళ్లకు ఉన్నటువంటి అప్పుడు సంఖ్యాబలంతో ఆ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు జరిపి చేసింది. అదే మహారాష్ట్రకు వచ్చేసరికి అటువంటిది ఏమీ లేకుండా పార్టీలను చీల్చి, శివసేనని అదేవిధంగా ఎన్సీపీని చీల్చి వాళ్ళతోటి చేతులు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదు. 8 సీట్లు ఉన్నటువంటి పార్టీతోటి 60 సీట్లకు పైగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి ఎవరైనా, అంటే కనీసం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి ఎవరైనా చెప్తే వాళ్ళని పిచ్చివాళ్ళ కింద జమ కడతారు తప్ప వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడేది కాదు. అందువల్ల ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక ఉండేట్లయితే బీఆర్ఎస్ యాజిటీజ్ గా ఉంటుంది అనుకుంటే, బీఆర్ఎస్ ఎటువంటి చదువుకులు లేవనుకుంటే, ఎవరైనా కాంగ్రెస్ లో ఉన్నటువంటి అసంతృప్తి వాళ్ళు కొంతమంది వస్తే అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అసంతృప్తి వాళ్ళతో ప్రభుత్వం ఏర్పడడానికి ఉన్నటువంటి అవకాశాలని మనం ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నారండి, మీరన్న దానికి కంటిన్యూషన్ గా ఒక్క విషయం చెప్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ క్యాబినెట్ ఉందో, రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఉందో, దానిలోంచి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఏక్నాథ్ షిండే పాత్ర పోషించడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి బీజేపీ అధిష్టానంతో మాట్లాడున్నారు అని చెప్పి మనకి మహేశ్వర్ రెడ్డి గారు కూడా కామెంట్ చేస్తున్నారు. ఏక్నాథ్ షిండే అనే ఆయన ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి నేత, ఆ పార్టీలో వచ్చినటువంటి చీలిక. ఇక్కడ ఇది కాంగ్రెస్ అనేటువంటిది జాతీయ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, వాళ్ళు చెప్పేటువంటి ఏక్నాథ్ షిండేలు కావచ్చు, లేకపోతే అజిత్ పవార్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎవరితో కలుస్తారు? 8 సీట్లు ఉన్నటువంటి బీజేపీతో కలిసి వీళ్ళు ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తారు? అక్కడ బీజేపీకి మహారాష్ట్రలో 8 సీట్లు 7 సీట్లు కాదుగా ఉంది, అధికారానికి దగ్గరలో ఉంది. అందువలన అది ఆ రాజకీయ, అందుకనే నేను అంటున్నాను మైండ్ గేమ్. ఎవరైనప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కూడా మాతో టచ్ లో ఉన్నారు అనేటువంటిది అది కూడా ఒక మైండ్ గేమే. అయినంత మాత్రాన మమ్మల్ని టచ్ చేసి చూడండి 48 hours లో కూల్ చేస్తామంటే, అంటే టచ్ చేసినంత మాత్రాన ఎవరు టచ్ చేస్తారు? ఎవరినప్పుడు ఆరూరు రమేష్ అనేటువంటి ఆయన్ని
బీజేపీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి ఫిజికల్ గా లాక్కొని రావడం చూసాం. అటువంటి పరిస్థితి ఏ ఎమ్మెల్యేనైనా ఎవరైనా చేస్తారా? చేసే పరిస్థితి లేదు. అందుకని బీజేపీ ఊరికే బింకాలు పోవటం తప్ప మమ్మల్ని ఎవరు టచ్ చేస్తారు? వస్తే మీ వాళ్ళే వస్తారు అని చెప్తున్నారు. వస్తారా రారా అనేటువంటిది అది వేరే అంశం. అందువల్ల మమ్మల్ని టచ్ చేసి చూడండి, ఇప్పుడు టచ్ చేసామనే కదా చెప్తా ఉంది. వెంకటరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం టచ్ చేసినట్టే. మరి 48 hours లో కూల్చేయమనండి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నిజానికి వాళ్ళకి అంత శక్తి ఉంటే. అందువల్ల ఇవన్నీ కూడా ఉడతూపులకి చింతకాయలు రాలవు అనేటువంటి మన ఉన్నటువంటి సామెత. కానీ ఒక మైండ్ గేమ్ గానే ఈ పరిణామాలని, ఈ వ్యాఖ్యల్ని చూడాలి తప్ప బీజేపీకి ఓకేనండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేంత సీన్ లేదు. బీజేపీకే కాదు, దానికంటే ఎన్నో రెట్ల బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కే లేదు ఓకేనండి. అనేది నా అభిప్రాయం. ఒక్కసారి మనకి కాంగ్రెస్ నుంచి ఆదినారాయణ గారు ఉన్నారు, సీనియర్ నేత. వారు మన కాసేపట్లో జాయిన్ అవుతారట. ఓకేనండి, ఒక్క నిమిషం మనం సుధాకర్ గారితో